వరుసగా 7 ఆడపిల్లలు పుట్టారు. అందరూ ఆడవారే అని ఆ తండ్రి చాలా సంతోషంగా ఉన్నాడు. కాని ఎప్పుడూ మనకంటే మన చుట్టూ ఉన్నవారే కదా మన గురించి ఎక్కువగా ఆలోచించేది. ఇక్కడ కూడా అదే జరిగింది. తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నా తన చుట్టూ ఉన్నవారు నిలకడగా ఉండలేకపోయారు. అందరూ ఆడవారేనా అంటూ వెక్కిరించటం మొదలుపెట్టారు. అందరినీ పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసేసరికి నీ పని అయిపోతుంది అంటూ రకరకాలుగా సూటిపోటి మాటలు అనేవారు. దాంతో అవి తట్టుకోలేక వారి మాటలు ఫ్యూచర్లో తన పిల్లలను ఎక్కడ బాధిస్తాయో అని పుట్టి పెరిగిన సొంత గ్రామాన్ని వదిలేసి మరో ప్రాంతానికి వెళ్లిపోయింది ఆ కుటుంబం. ఇక అక్కడ ఒక చిన్న పిండిగిరిని పెట్టుకొని దాన్ని నడిపించుకుంటూ కూతుళ్లను చదివించటం మొదలుపెట్టాడు తండ్రి. ఇక్కడ కూడా చుట్టుపక్కల వారు వారి మంచితనం చూపించారు. ఆడపిల్లలకు ఎందుకు చదువు, పెళ్లి చేసేయటం మానేసి వేలకు వేలు పెట్టి చదివించటం ఎందుకు అని సలహాలివ్వటం స్టార్ట్ చేశారు. కాని ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? తన కూతుర్ల కోసం ఎవరి మాట వినలేదు ఈ సీతయ్య. ఆ తండ్రి చేతనైనంత వరకు కష్టపడి అందరి పిల్లల్ని బాగా చదివించాడు. 7 ఆడపిల్లలు తన తండ్రి పడ్డ కష్టం అర్థం చేసుకొని వాళ్లు కూడా కష్టపడి చదివారు. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? ఎలా ఉన్నారో తెలుసా? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 7 అక్కా చెల్లెళ్ళు పోలీస్ జాబుల్లో చేరారు. తన తండ్రి తమపై పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయకుండా తమకు చదివేందుకు అని సలహాలు ఇచ్చిన వారంతా తన తండ్రిని పొగిడే విధంగా తండ్రి గర్వంతో మీసం మెలేసేలా చేశారు. అసలు ఆ 7 అక్కా చెల్లెళ్ళు ఎవరు? వాళ్ల కథేంటి తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడాల్సిందే. కమల్ సింగ్ ఇతను ఒక సాధారణ వ్యక్తి. కాని అతని పేరు ఎంతో మంది తండ్రులకు, ఆ తండ్రుల కూతుర్లకు ఇన్స్పిరేషన్. ఇందుకు కారణం ఆయన 7 కుమార్తెలు. బీహార్లోని ఛప్రా జిల్లాకు చెందిన కమల్ సింగ్ కు 8 మంది కూతుర్లు, 1 కుమారుడు ఉన్నారు. అనారోగ్య కారణాలతో చిన్నప్పుడే ఓ కుమార్తె చనిపోయింది. ఇక కమల్ సింగ్, శారదాదేవి దంపతులకు మొత్తం ఆడపిల్లలే పుడుతూ ఉండటంతో అందరూ ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. గ్రామస్తుల టార్చర్తో సొంత గ్రామాన్నే వదిలేసి ఛప్రాలోని ఎక్మాకు మకాం మార్చారు. అక్కడ వ్యవసాయం చేస్తూనే తన కుమార్తెల సహాయంతో ఇంటి దగ్గర ఓ చిన్న పిండిగిరిని నడిపేవారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే 7 ఆడపిల్లలను కమల్ సింగ్ చదివించారు. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటూనే బంధువులే రాబంధువులాగా ఇంకా పెళ్లి చేయరా అంటూ పొడుచుకు తినే రోజులివి. అటువంటిది ఇంట్లో 7 ఆడపిల్లలు ఉన్న కమల్ సింగ్ కు టార్చర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారిని చదివిస్తే నిన్నుద్ధరిస్తారా అని కొందరు, అసలు ఆడవారికి చదువు అవసరమా అని ఇంకొందరు, ఆడపిల్లలకు పెళ్లి చేయకుండా మగరాయుడులా చదివిస్తావా అని మరికొందరు. ఇలా కమల్ సింగ్ బుర్ర తినేవారు. అయినా సరే వారిని ఆడపిల్లలుగా కాకుండా ఆడపులి పిల్లలుగానే చూశాడు. వారికి ఏ లోటు లేకుండా ఉన్న ఒక్క కొడుకుతో పాటు సమానంగా ఆడవారిని కూడా చూసుకున్నాడు కమల్ సింగ్. పిల్లలు పెరగటంతో ఖర్చులు కూడా పెరిగాయి. కాని అదే ఆదాయం ఉన్నా ఎవరినీ చదువు మాన్పించలేదు. ఉన్న డబ్బునే అడ్జస్ట్ చేస్తూ కూతుర్లను చదువుకు పంపించేవాడు. తమ కోసం తండ్రి పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన ఆ 7 అక్కా చెల్లెళ్ళు చదువుని ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. కష్టపడి చదవటం మొదలుపెట్టారు. అప్పుడే కరెక్ట్గా ఎస్ఎస్బీలో పోలీస్ రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ జారీ చేసింది బీహార్ గవర్నమెంట్. దీంతో ఆ 7 పెద్దది అయిన సశస్త్ర సీమా బల్ ఎగ్జామ్ కు అప్లై చేసింది. పరీక్షలు క్లియర్ చేసినా ఈవెంట్స్ మిగిలాయి. ఇది క్లియర్ చేస్తే పోస్టింగ్ ఇస్తారు. ప్రత్యేకంగా శిక్షణ తీసుకునే స్తోమత లేదు. దీంతో తమ వ్యవసాయ పొలంలోని ఈవెంట్స్ కు ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టింది. అలా 2006లో మొట్టమొదటిగా వారి కుటుంబం నుంచి ఎస్ఎస్బీలో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయింది సీమాబల్. ఇది మిగిలిన వారికి చాలా ఇన్స్పిరేషనల్ గా మారింది. పెద్దక్కనే ఆదర్శంగా తీసుకుని రెండో అమ్మాయి రాణి కూడా 2009లో పెళ్లి తర్వాత బీహార్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా చేరింది. అలా ఒకరి తర్వాత మరొకరుగా అందరూ పోలీస్ సంబంధిత పోస్టుల్లోనే జాయిన్ అయ్యారు. ఈ 7 జీఆర్పీ, సిఆర్పీఎఫ్, ఎక్సైజ్ వంటి శాఖల్లో పనిచేయడం మొదలుపెట్టారు. ఆడపిల్లలకు చదువెందుకు అన్న వారితోనే ఆడవారికి కూడా చదువు ముఖ్యం అనిపించేలా చేశారు ఈ 7 సిస్టర్స్. తమను ఇంతలా ప్రోత్సహించిన తన తండ్రికి తమ వంతు సాయంగా గుర్తుండిపోయేలా చేయాలని అనుకున్నారు. తమ చదువుల కోసం ఎన్నో కష్టాలు పడిన తన తండ్రి ఇప్పుడు గౌరవంగా బతకాలని అనుకున్నారు. అలా అందరూ కలిసి తమ జీతాలను పొదుపు చేసి ఏకంగా 4 అంతస్తుల బిల్డింగ్ కట్టించి గిఫ్ట్గా ఇచ్చారు. దాని ద్వారా నెలకు వచ్చే 20,000 రూపాయల కిరాయితో తన తండ్రి వృద్ధాప్యంలో డబ్బు గురించి కష్టపడకుండా ఉంటాడని చెబుతున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 7 సిస్టర్స్ ఉద్యోగాలు సాధించేందుకు ఎటువంటి కోచింగుకు వెళ్లలేదు. తమ అక్కల నుంచి మెళకువలు నేర్చుకొని కొలువులను సాధించారు. ఇక ఈ 7 సిస్టర్స్ కు వన్ అండ్ ఓన్లీ బ్రదర్ ఉన్నాడు. అతని పేరు రాజీవ్ సింగ్. 7 అక్కల ముద్దుల తమ్ముడు రాజీవ్ సింగ్.
తన అక్కలు బంగారం అని చెబుతుంటాడు. అసలు కడుపులో ఆడపిల్ల పెరుగుతుందని తెలియగానే పిండంగా ఉండగానే చంపేస్తున్నారు చాలా మంది. ఇక ఆడపిల్ల పుట్టిందని తెలిస్తే నవమాసాలు కన్నతల్లే వదిలేసి వెళ్లిపోతున్నారు. అటువంటిది 7 ఆడపిల్లలను పెంచి పోషించి చదువు చెప్పించి ఏ లోటు లేకుండా చేసిన కమల్ సింగ్ ఎంతైనా గ్రేట్ కదా. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయడంతో పాటు మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో అద్భుతమైన వ్యక్తుల ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషనల్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అందరిలో స్ఫూర్తిని నింపి కనీసం కొందరిలోనైనా మార్పు తీసుకురావడమే మా లక్ష్యం. దయచేసి వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మాలో భాగం కండి. జే అంటే జనం, జనం అంటే మనం.